మేడం సంధ్యారెడ్డి గారు, బండి సాయి భగీరథ్ ఇష్యూ ఇప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా అని చెప్పచ్చు సంచలనం ఇది చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ నాన్న సహాయ హోంమంత్రి కాబట్టి ఆ ఇష్యూ చాలా పెద్దగా అవుతుంది. ఒక పక్కన రీసెంట్గా జరిగినటువంటి మోడీ సభకి ఆయన రావటం కానివ్వండి, ఇవన్నీ కూడా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కంటే కూడా బీఆర్ఎస్లు బాగా వ్యతిరేకిస్తున్నారు. సరే, పార్టీలు రాజకీయాలు ఎటున్నా కూడా ఒక ఉమెన్గా మీరు దీన్ని ఈ కేసుని ఎలా చూస్తారు? అంటే డెఫినెట్గా అండి, ఇప్పుడు ఉమెన్గా ఆ అమ్మాయికి ఇప్పుడు మేజరా మైనరా అనేది పక్కన పెడితే జరిగిన అన్యాయం అయితే రెండు వైపులో ఉంది. అంటే ఒకవేళ అమ్మాయి ఒకవేళ మైనర్ అయ్యి ఇద్దరు కలిసి తిరిగినా కూడా అది చట్టం దృష్టిలో నేరమే. ఒకవేళ మేజర్ అనుకోండి, మరి ఈ అబ్బాయి మరి ఇద్దరు కలిసి తిరిగినాం, ఇద్దరు కలిసి చేసినాం అని చెప్పేసి అన్నీ చేసి ఇప్పుడు అన్ని ట్రాప్ అని పెట్టడం తప్పు కదా. మేము అనేది ఏంటంటే బండి సంజయ్ గారు ఒక సామాన్య కార్యకర్త నుంచి ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి ఈరోజు కేంద్ర సహాయ మంత్రిగా ఎదిగారు. అది మనం అప్రిషియేట్ చేస్తాము, అది ఆ విషయంలో అందరం కూడా సమర్థిస్తాం. బట్ ఇక్కడ ఒక ఫాదర్గా ఓడిపోయాడు. తనే చెప్తున్నారు, నేను నా కొడుకుకు టైం ఇవ్వలేదు, నా కొడుకుతో నేను మాట్లాడలేదు. కొడుకుకు టైం ఇవ్వనోడివి, ఫ్యామిలీకి టైం ఇవ్వనోళ్ళు, మాట్లాడనోళ్ళు అంటే పబ్లిక్లో ఉండి ఆ మాట మాట్లాడితే కామన్ వాళ్ళు అయినా కూడా ఏమంటారంటే నువ్వు కుటుంబానికి టైం ఇవ్వనోడివి దేశాన్ని ఏం ఉద్ధరిస్తావు అంటారు. అంటే ఇది మూలంగా సందర్భంగా చెప్తున్నా. అంటే మహాత్మా గాంధీకి ఎంతమంది పిల్లలండి? అంటే ఆయన ఆ మహాత్మా గాంధీ పిల్లలు కాదు, వాళ్ళ కొడుకు. ఇది జరగలేదు, జరిగిన విషయాన్ని అంతకుముందు అంటే నేను ఏంటంటే పెద్ద పెద్ద రాజకీయ నాయకులు చాలా ప్రపంచవ్యాప్తంగా పేరుదిన వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు ఎవరో చాలా మంది తెలియదు. అంటే ఒకటండి, అంటే అంత ఆ స్థాయి అంతా నేనైతే మాట్లాడలేనండి. నేను అనేది ఏంటంటే మన భారతదేశ సాంప్రదాయం ప్రకారం అయితే అఫ్ కోర్స్ పిల్లలు ఎక్కడో స్కూళ్ళల్లో ఉంటారు, ఎక్కడో హాస్టళ్ళల్లో ఉంటారు, వీక్లీ వన్సో ట్వైసో సమ్. కానీ మన తెలంగాణకు వచ్చే వరకు అయితే పిల్లలైతే సరే కరెక్ట్, సరే ఓ వారంగా లోకపోయినా హాస్టల్ దగ్గరకు పోయినా చూసేసి వస్తారు. ఇక దేశవ్యాప్తంగా చెప్పాను, నేను ఫస్ట్ మన తెలంగాణ రాష్ట్రం గురించి చెప్తా. ఎందుకంటే మనం ఒక పద్ధతిలో ఉంటాం కాబట్టి బాధాకరమే. అది పిల్లలకు కూడా తండ్రి కలవాలా, తల్లిదండ్రుల ఆలన పాలన అనేది పిల్లలకు ముఖ్యం. మనము ఇది పొలిటికల్తో పోల్చలేము సార్. ఎందుకంటే బండి సంజయ్ గారు ఇవాళ సహాయ మినిస్టర్ కాబట్టి, హోంశాఖ మంత్రి కాబట్టి ఈ ఎలిగేషన్ ఎక్కువైంది. ఎందుకు అంటే సరే సమ్ పబ్లిక్ ఎక్కువ రిసీవ్ చేసుకుంటారు. ఎందుకంటే తను చెప్పే విధానం, మాట్లాడే విధానం కామన్గా ఎవరైనా సరే చాలా గొప్పోడులే అని అనరు. నా కొడుకుతో మాట్లాడలేదు అంటే అమ్మ గొప్ప పని చేసినావు, దేశాన్ని ఉద్ధరించినావని ఎవ్వరు అన్నారండి. మేము అనేది ఏంటంటే ఇక్కడ జరిగిన తప్పుని అది తప్ప ఒప్ప అని చెప్పడానికి కూడా లేదు. మైనర్ అయినా మేజర్ అయినా తప్పుని తప్పుగానే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో సిట్ విచారణ జరిపించి ఆదేశాలు రేవంత్ రెడ్డికి ఇమీడియట్గా చేశారు. అంటే ఈ విషయంలో మీరే అంటున్నారు, మీరు ఎందుకు స్పందించట్లేదు సంధ్యారెడ్డి గారు అని నన్ను చాలా మంది అడుగుతున్నారు. అయితే అనసూయ వస్త్రధారణ గురించి అయితే ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడినావు అంటే అనసూయ విషయం అని కాదు, వస్త్రధారణ విషయంని. వస్త్రధారణ అనేది కామన్ మ్యాన్, మీరు మాట్లాడతారు, నేను మాట్లాడితే ఇంకొకరు మాట్లాడతాం. ఆ విషయానికి లాల్ చదువుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఒక అమ్మాయి సెన్సిటివ్ అంశం, అది మనము సహనం ఓర్పుతోని గమనించాల. గమనించకుండా వాళ్ళు మాట్లాడినట్టు నేను మాట్లాడితే నాకు ఒక స్థాయి ఉంది కాబట్టి ఒకవేళ మంచి మాట్లాడితే ప్రాబ్లం లేదు, తెలియక మాట్లాడితే దీనికి తెలియదా ఇది ఒక పార్టీ నాయకురాలట, ఒక ఎన్జిఓ చైర్మన్ అంట అంటారు. మాట్లాడకపోతే ఇది ఎక్కడ పోయింది ఇన్ని రోజులు అని మాట్లాడతారు. ఒక్కసారి కామెంట్లు పెట్టేవాళ్ళు కానివ్వండి, విమర్శించే వాళ్ళు కానీ ఓపికలు ఉండాలండి. ఇట్లాంటి వాళ్ళని ఎవడు సమర్థిస్తాడండి? సంధ్యారెడ్డి ఎందుకు సమర్థిస్తుందండి? నాకేమైనా చుట్టామా, నాకేమైనా తమ్ముడా, నాకు ఎవడా కార్యకర్త? మేము ఎవరి గురించి అని పక్కన పెట్టాము. బండి సంజయ్ డబ్బులు ఇచ్చినట్టున్నాడు, ఎంత దారుణంగా అండి. నేను ఒక్కదానే ఉన్నాను మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను సార్, పార్టీలకు అతీతంగా అమ్మాయి విషయంలో మనము మీకైతే అందరికి తెలుసు చట్టానికి లోబడి మనం ఉండాలి. మైనర్ బాలిక అన్నారు, మైనర్ బాలిక గురించి చాలా ఆచితూచి మాట్లాడాలి. కామన్ గా వస్త్రధారణ అంటే ఎవడైనా మాట్లాడతాడండి, దానికి మాట్లాడే ధైర్యం ఉండాలి. అందరు రాలేరు, నేను మాట్లాడాను, దానికి దీనికి పొంతన పెడితే నాకు అదే నాకు వచ్చేది. నేను 100% నాకు సమాజం మీద బాధ్యత ఉంది, నేను మాట్లాడతాను. మాట్లాడకపోతే అని కాదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు అసలు పట్టించుకోవట్లేదు, వాళ్ళిద్దరు బ్రదర్స్, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ ఉండొచ్చండి. అఫ్కోర్స్ రాజకీయ నాయకులు విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి. ఏదైనా జరిగినప్పుడు అందరు ఆయి బాయ్ అంటారు.
అంత మాత్రానికి చట్టానికి వీళ్ళిద్దరు దోస్తులు అని చెప్పేసి చట్టానికి ఏమైనా తెలుస్తుందండి? ఇవాళ ప్రభుత్వ పరంగా ఆదేశాలు ఇస్తారండి, చట్టాన్ని అయితే చేతిలోకి తీసుకోలేం కదా. ఇవాళ వారం రోజుల నుంచి బీఆర్ఎస్ వాళ్ళు ఒకటే గొగ్గలు పెడుతున్నారు, మీడియా అందరం పోతున్నాం. అసలు భగీరథ్ ఎక్కడున్నాడో అని తెలిసిందా మనకి? మన చేతిలో చట్టం మనం తీసుకోగలుగుతామండి మనము కదా? మీరు మీడియా వాళ్ళు మాట్లాడాల్సింది మాట్లాడతారు, మామూలు మీ జడ్జిమెంట్ అయితే ఇవ్వలేం కదా. ప్రభుత్వం ఆదేశాలు ఇస్తుంది, డెఫినెట్గా అలాంటి వాళ్ళని తప్పు చేస్తే వదలదు. సమన్వయం మీరే అంటారు, తర్వాత మొన్నటి వరకు మైనర్ అన్నారు, మళ్ళీ ఈ రోజు ఏమంటారు మేజర్ అంటారు. 2-3 సర్టిఫికెట్లు ఉన్నాయి ఆమెకు అంటారు. ఏ బేస్ చేసుకొని మాట్లాడాలండి? రేపు ఒకవేళ మైనర్ కాకపోతే ఇంకో రకంగా మాట్లాడతారు. తప్పే, నేను కాదంటలేదు. సో నేను అనేది ఏంటంటే బండి సంజయ్ గారు ఒకటి చేయాల్సి ఉండండి, ఒక ధర్మం రక్షణ, మంచి చెడు అని అందరూ ఒక హిందూ అని చెప్తారు కదా, ఒక హిందూ అమ్మాయికి అన్యాయం జరిగింది అంటే ముస్లింలకి అయితేనేమో ఒకలాగా మాట్లాడతారు, వీళ్ళు తెలుగు ఒకలాగా మాట్లాడతారు. నేను అనేది ఏంటంటే హిందూ ముస్లిం బాయ్ ఇక్కడ హిందూ చూడొద్దు, ముస్లిం చూడొద్దు. ఒక అమ్మాయికి జరిగినప్పుడు అమ్మాయిని అమ్మాయిలాగా చూడాలి. ఎందుకంటే ఇవాళ బండి సంజయ్ కొడుకు ఒక చట్టం ఉండదు, సామాన్యునికి ఒక చట్టం ఉండదు. సరే ఆ కర్మగాలి ఆ సర్టిఫికెట్లు 2-3 రోజుకు 2-3 రకాలుగా తీరుతున్నాయి. డిపార్ట్మెంట్ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తుంది, ఎందుకంటే మనకున్నంత తొందర వాళ్ళకు ఉండదు. మనం పోతాము, ప్లగ్గార్డులు పట్టుకుంటాము, తిరుగుతాము, బాయ్ అంటాం. చట్టాన్ని మన చేతిలోకి తీసుకోలేం కదా. కాబట్టి మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఉంది. వాళ్ళ సంధ్యారెడ్డి ఏమంటే సంధ్యారెడ్డికి తెలుసు, సంధ్యారెడ్డి మీరు చెప్తే మాట్లాడమని నాకు ఆ విషయంలో చెప్పలే. ఇదే బీఆర్ఎస్ వాళ్ళు ఈరోజు ఇంత ఇష్యూని ఇది ఇంత చేస్తున్నారు కదా, ఓకే నేను అప్రిషియేట్ చేస్తా, ఒక అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నారు, నేను కాదంటలే. కానీ వైష్ణవ్ విషయంలో, కోరుట్ల వైష్ణవ్ విషయంలో మరి అమ్మాయికి అంత అన్యాయం జరిగింది. ఏ టీఆర్ఎస్ నాయకులు ఎందుకు పోలేదండి? ఆమన్గల్లో ఇక్కడ రామదాస్ భార్యను చంపినప్పుడు, పిల్లలు అనాథలైనప్పుడు ఎందుకు పోలేదండి బీఆర్ఎస్ వాళ్ళు? వరంగల్లో 11 ఏళ్ళ పిల్ల అత్యాచారం జరిగింది, ఎందుకు మాట్లాడలేదండి వీళ్ళు? మరియమ్మ లాకప్ డెత్ అప్పుడు ఎందుకు మాట్లాడలేదండి? మొన్న బాలికని గొంతు బిస్కి చంపారు 4 సంవత్సరాల అమ్మాయిని, ఎందుకు మాట్లాడలేదండి? అంటే ఇవన్నీ మాట్లాడరు. ఇవాళ కేటీఆర్ మీద కేటీఆర్ని అన్నాడు అని చెప్పేసి బండి సంజయ్ గారిని టార్గెట్ చేసి మీరు మాట్లాడుతారు. ఓకే, మీరు బీఆర్ఎస్ వాళ్ళకు బీజేపీ ఓకే, మేము కాదనం, మీ పని మీరు చేస్తున్నారు. కానీ ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు సంధ్యారెడ్డి ఎందుకు స్పందిస్తలేదు అనే మాటకి నేను చెప్తున్నా. సంధ్యారెడ్డి మీలాగా మాట్లాడదు. అవసరం అనుకున్నప్పుడు సంధ్యారెడ్డికి ఆ సంధ్యారెడ్డి అవసరం ఉంది, ఆమె మాట్లాడాలని మాట్లాడతా. సంధ్యారెడ్డికి ఒక వ్యక్తిగత జీవితం ఉంటుంది, కొన్ని పనులు ఉంటాయి, ఆరోగ్యరీత్యా ఉంటుంది. ఈడంగా జరగంగానే ఉరికొచ్చి మాట్లాడనిక కాదు కదా. నాకేమైనా డ్యూటీ, నాకైతే కొలువు ఇయ్యలే కదా మీరు ఎవరు. సో నేను అనేది ఏంటి, నన్ను చాలా మంది అభిమానిస్తారు, అభిమానులకి నేను ఎప్పటికైనా ఆ ప్రజలంటే నేను ఒప్పుకుంటాను సార్, వాళ్ళ నా అవసరం ఉంది, వాళ్ళు మాట్లాడమన్నప్పుడు డెఫినెట్గా సమాజం మీద కొన్ని అంశాలు నేను ఒక వ్యక్తిగతంగా కూడా మాట్లాడినా, కొన్ని అంశాలను నాకు ఇది అనిపించినప్పుడు నేను మాట్లాడతా. కానీ ఇలా వచ్చి మాట్లాడే వాళ్ళని కూడా మీరు ఈ రకంగా మాట్లాడితే బాధేస్తుంది. ఎందుకు అని అంటే ఆమె కొన్ని ఉంటాయండి, చట్టంలో కొన్ని ఉంటాయి, మనం ఏదన్నా చిన్న మాట మాట్లాడినా చాలా ప్రాబ్లం అవుతుంది. కామన్ ఇష్యూస్ ఏమైనా మాట్లాడదు సార్, ఇప్పుడు అందరూ స్పందిస్తున్నారు. ఇప్పటికి కూడా ఇంకా క్లారిటీ రాలేదు, అయినా ఇప్పుడు 3 రోజుల నుంచి మేము స్పందిస్తూనే ఉన్నాం. ఇవాళ గవర్నమెంట్ పరంగా 100% రేవంత్ రెడ్డి గారు ఆడపిల్లలకు రక్షణ ఉంటుంది డెఫినెట్గా. ఆడపిల్ల డ్రగ్స్ అయితే రాష్ట్రంగా చేయాలనే కదా, యువత పాడు కావద్దు, అమ్మాయిలు భద్రతగా ఉండాలని చెప్తున్నారు. వాళ్ళ సీతక్క కూడా ఆమె మీద ట్రోల్స్ చేస్తున్నారు, రీల్స్ రాని అని. ఎంత ఘోరంగా తయారైపోయిన బీఆర్ఎస్ అంటే ఎట్లా వాడుకుంటున్నారంటే అట్లా వాడుకుంటున్నారండి సోషల్ మీడియాలో. అట్లా తప్పు కదా. ఇప్పుడు ఆమె సీతక్క విషయాన్ని ఎందుకు మీరు సీతక్కని భూతద్దలు పెట్టి చూస్తున్నారు? ఆమె పని ఆమె చేసుకుంటుంది, వాస్తవంగా ఆమె చేసే పనులు ఇన్స్టాలో పెడతారండి, తప్పేముంది? దాన్ని రీల్స్ మీరు చేయండి, మీరు పెట్టండి. ఆమె ఏమన్నా బ్యూటీ టిప్స్ పెడుతుందా, లేకపోతే ఏమన్నా ఫ్యాషన్ షోకి అవి పెడుతుందా? ఆమె పని ఆమె చేసుకుంటుంది, ఎప్పటికప్పుడు ఆమె అప్డేట్ ఇస్తుంది. దాన్ని రీల్స్ రాని ఆమెను అనే స్థాయి అనేది ఆమె స్థాయి అంటే ఆమె చేసే పని మీద మనము డిపెండ్ అయి ఉండాలి. ఆమె 2019లో కోవిడ్ వచ్చినప్పుడు వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారండి? ఇవాళ గుట్టలలో చెట్లలో పోయింది అంటే ఫోటోల కోసం పోయిరా? ఈ టిక్ టాక్ అనేది ఇన్స్టా అనేది 2000 కోవిడ్ తర్వాత వచ్చింది. అంతకుముందు ఆమె చేసిన పని, ఆమె కష్టాన్ని చూడండి, ఆమె సింపుల్ సిటీని చూడండి. అట్లా మాట్లాడొద్దు. నేను ఆ విషయంలో ఆమె ఏ పార్టీలో ఉన్నా నేను ఆమె అభిమాని ఉండేదాన్ని. ఇవాళ తెలంగాణ కాదు, ఆంధ్ర కానివ్వండి, ఎక్కడైనా దేశంలో సీతక్కని ఒక అభిమానిగా అభిమానిస్తారు.
ఇలా ఆమె ఆ ప్రతి విషయానికి వస్తే అసలు అర్హత లేని వ్యక్తులు సీతక్కని ట్రోల్ చేసుకుంటూ అభిమాన రీల్స్ రాని అంటే ఎంత ఉంటుంది, రీల్స్ రాని అంటే అన్ని బలాదురి వదిలేసి రోడ్ల మీద తిరిగి ఫాలోవర్స్ కోసము యూస్ కోసము అనే వాళ్ళని రీల్స్ రాని అనాలి. పొద్దున్న లేస్తే ఏడ తింటుందో తెలియదు, ఏడు ఉంటుందో తెలియదు, గీడ ఉంటే గిన్నె తింటుంది, గాడుంటే గానే ఉంటుంది. అంత సింప్లిసిటీ మనిషిని పట్టుకోని అంటే చేసేటోళ్ళని చేయనియండి. అయితే మేడం ఇప్పుడు పార్టీలకు అతీతంగా మీరు మాట్లాడుతున్నారు, బాగుంది. అయితే అదేవిధంగా ఇప్పుడు భగీరథ చేసిన దాన్ని విమర్శించడం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఆ అమ్మాయి సరే మైనర్ అయితే తల్లిదండ్రుల బాధ్యత ఉంటుంది, మేజర్ అయితే ఆమె ఇండివిజువల్గా ఉంటుంది. ఏదైనా సార్ ఇప్పుడు తల్లిదండ్రుల బాధ్యత లేదంటే ఒకటి చెప్పనండి, మైనర్ అయినా మేజర్ తల్లిదండ్రుల పాత్ర పెద్దన్న పాత్ర. ఇక్కడ అబ్బాయి అయినా అమ్మాయి అయినా. మైనర్ అయితే రోడ్ల మీద వదిలేస్తారా? అది మేజర్ అయితే రోడ్ల మీద వదిలేస్తారా? మైనర్ అయితే అంటే మేజర్ అయితే కొంత ఆలోచించేటువంటి ఏం ఆలోచన ఉన్నా ఏం జరిగినా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళు. ఇప్పుడు బగి అంటుంది అంటే ఎంత చనువు ఉంటే బగి అంటారండి? కలిసి పుణ్యక్షేత్రాలకే. అసలు యాక్చువల్లీ ఎఫ్ఐఆర్లో ఆగస్టులో ఒకటి మెన్షన్ చేసింది, తర్వాత సెప్టెంబర్లో, తర్వాత డిసెంబర్లో. మరి ఈ వ్యక్తి ఇట్లాంటి వ్యక్తి అని తెలిసిన తర్వాత ఈ అమ్మాయి కూడా అవాయిడ్ ఎందుకు చేయలేదనేది ఒక ప్రశ్న. మనం ఇవాళ నమ్మకం అంట, ఓకే, బట్ ఉండొచ్చు, ప్రేమలో నమ్మకం ఉండొచ్చు, తనే నా హస్బెండ్ అనుకుండొచ్చు, అక్కడ ఉన్నాయి. డబ్బుల కోసం అయితే చేయలేదండి వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఉన్నారు. ఇక్కడ వీళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఈ అబ్బాయి చేయడం వల్ల ఈరాలు వాళ్ళ తండ్రికి చెడ్డ పేరు వచ్చింది. నిజంగా చెప్తున్నాను, సింపుల్ సిటీ మనిషే. కానీ ఇవాళ అంటారు చూడు, పుత్రుడు పుట్టినప్పుడే ఉండదు జనులారా, వాడు పెరుగు పెద్దయి 10 మంది మెచ్చుకుంటే అప్పుడు ఉంటది అంటారు. కానీ ఇవాళ ఇంత పేకమెడలా ఒక్కటే రోజు కూలిపోయింది కదండి. అవునా కదా? అనేది ఏంటంటే పిల్లలని మన పిల్లలు మనమే అది చేసుకోవాలండి. మనం బుద్ధే చెప్పుకోవాలి. పక్కింటోడు వచ్చి బుద్ధి చెప్పాడు, పక్కింటోడు వచ్చి నీ కొడుకు తప్పు చేసిన ఒప్పుకోవు, అవునా, నువ్వు పట్టించుకోవు, ఎవరు చెప్పినా వినరు. కాబట్టి మనం అదులో పెట్టుకోవాలి. వాళ్ళు పుట్టినప్పుడు పిల్లలు పుట్టినప్పటి నుంచి ఎట్లా పెరుగుతుందో మనం చూస్తాం. ఇవాళ బండి సంజయ్ కొరకు ఒక్కరే కారండి, చాలా మంది పిల్లలు చెప్తే వినేటట్టు లేరు. కానీ మన పిల్లలు మనం బాధ్యతగా నేర్పుకోవాలి. ఇవాళ బండి సంజయ్ గారు ఒకటి ఏం చేయాల్సింది, ఆయన పదవికి రాజీనామా చేసి పక్కన పెట్టేసి, నా కొడుకు మీద ఆరోపణ వచ్చింది, నేను ఒక రాష్ట్రానికి ఒక దేశానికి నేను ఒక జవాబుదారిని, నా కొడుకు తప్పు చేస్తే శిక్షించండి అని చెప్పేసి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చేసి ప్రొడ్యూస్ చేస్తే అయిపోయేది సింపుల్గా. ఇవాళ ఎంత బాగా ఇవాళ హోంశాఖ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ మీ ఎంబడి ఉందని చెప్పేసి అబ్బాయి ఎక్కడెక్కడ ఉంటుండో తెలియదు, ఏడ తిరుగుతున్నాడో తెలియదు. మరి తప్పు చేయనప్పుడు ఎందుకు బెయిల్కు మీరు పిటిషన్ వేసుకున్నారండి? తప్పు చేయలేదు కదా, బెయిల్ పిటిషన్ ఓడేస్తాడండి? తప్పు చేసిన ఓడేస్తాడు, తప్పు చేయనాడు పోతాడు స్టేషన్కి, నేను తప్పు చేయలేదు చూపించండి అని. మీకు ఒంట్లో వణుకుండాలి. పిల్లలకి తల్లిదండ్రులు సంపాదిస్తుంటే తిన్నది అరగక ఇలాంటి పనులు చేసి అంతుంటే పెళ్లి చేసుకునైనా, పెళ్లి ఏమని మీ నాయనను పెళ్లి చేసి మంచిగా పెళ్ళంతోనే ఎంజాయ్ చేయి. ఇట్లా ఆ అమ్మాయిని వాడుకొని పక్కలకు రాకపోతే ఆని ట్రాప్ అంటారు, పక్కలకు వస్తే ఏం కాదు, తప్పు కదండి. అమ్మాయిల విషయాలు చాలా సెన్సిటివ్ ఉంటాయి సార్. ఎందుకంటే ఏ అమ్మాయి కూడా చాలామంది ఆ అమ్మాయికి సిగ్గులేదా అని పెడుతున్నారు. ఇవాళ అమ్మాయికి సిగ్గులేదా అంటే మనం అందరం కూడా ఇలా అమ్మాయిలు ఉన్నోళ్ళమే, అబ్బాయిలు ఉన్నోళ్ళమే. నమ్ముతుందండి, ప్రతి అమ్మాయిని నమ్మే పోతుంది. అంటే రకరకాల సందర్భాల్లో అతను కలిసింది అన్నట్టుగా చెప్తున్నారు వాళ్ళే. అయితే ఎఫ్ఐఆర్లు కూడా ఉంది. అలాంటప్పుడు ఎందుకు పేరెంట్స్? ఇప్పుడు నేను అదే చెప్పాను సార్. నేను అనేది ఏంటంటే, ఈ అబ్బాయి హనీ ట్రాప్ పెట్టకుండా మేము ఒక ఫ్రెండ్స్ లాగా ఉన్నాము, ఇలా ఉంది అని చెప్పాలి. హనీ ట్రాప్ అంటే ఏంటి? డబ్బులు డిమాండ్ చేయడం. డబ్బులు డిమాండ్ అంటే వాళ్ళకి డబ్బులు పుష్కలంగా ఉన్నాయి. వాళ్ళకు 1 కోటి 2 కోట్ల కోసం అయితే ఆమె వచ్చి నన్ను ఇట్లా బలవంతం చేసిందని అయితే చెప్పాడు కదా. మంచినే ఉన్నారు మీరు ఇద్దరు మంచినే ఉన్నారు, దాంట్లో తప్పేం లేదు. ఎక్కడొచ్చింది తేడా? ఇవాళ బండి సంజయ్ గారు కొడుకు కాబట్టి తెర మీదకి వచ్చింది, ఇంకోరైతే వచ్చేది కాదేమో. మరి అంటే ఇప్పుడు ఇంకొకటి కూడా మాట ఉంది సంజయ్ రెడ్డి గారు, వెనకాల ఏదైనా రాజకీయ ప్రోద్బలంతో వాళ్ళు పెట్టారా? ఒకప్పుడు మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నవాళ్ళు, ఒక ఇష్యూ వచ్చిన నిజానికి ఒక పేరెంట్ ఏదైనా కూడా అమ్మాయి శీలాన్ని రాజకీయాన్ని ముడిపెట్టొద్దు. ఎందుకంటే ఎంత తల్లిదండ్రులు ఎంత గడ్డి తిన్నా కూడా ఎవడో చెప్తే ఎట్లుంటారండి? మీ బిడ్డ జీవితం కదా ఇడా. అవును మేడం, ఇప్పుడు ఉన్నటువంటి మీడియాలో ఎంత ఫోక్స్ వద్దు చూపకండి బాబు అన్నా కూడా కొన్ని సోషల్ మీడియాలో ఇప్పుడు నేను అదే చెప్పబోతున్నా. నేను అదే అంటున్నా, అది చాలా తప్పు సార్. తప్పుది అది చాలా. ఇప్పుడు చట్టనిత్య నేరం అది. ఎందుకు అనంటే ఎంత ఘోరంగా చూపిస్తున్నారంటే అన్ని తెలిసిన వాళ్ళు కూడా
మరి ఇప్పుడు ఆ అమ్మాయి విషయంలో మరి ఇంత తప్పు చేస్తున్నారు కదా, ఎవరైనా కానివ్వండి సార్, అవును. మైనర్ బాలికను చూయించొద్దు. అవును మీరు ఇంతమంది మర్డర్ చేసిన కూడా కళ్ళకు గంతలు కట్టి తీసుకొస్తారు. అవును. ఈ అమ్మాయి ఏం తప్పు చేసిందని, సరే అఫ్ కోర్స్ చేసినా కూడా మైనర్ కాబట్టి దాన్ని కన్సిడర్ ఫ్రెండ్స్ లాగా తిరిగిండ్రు, వాళ్ళేమనుకున్నారు పెళ్లి చేసుకుంటారేమో అనుకుంటారు తల్లిదండ్రులు. అంతే కావచ్చు. అక్కడ చేసుకొని అన్నాడేమో, లేకపోతే వాళ్ళిద్దరి మధ్యలో ఏమొచ్చిందో అదే మీరు మాట్లాడితే అయిపోయేది. అవును. ఇవాళ బండి సంజయ్ గారు సింపుల్ దాని కాలుతో గోరుతో గడ్డలతో తెచ్చుకున్నాడు. అవును. సింపుల్ గా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూర్చోబెట్టేసి ఏందనా అని చెప్పి, ఫ్యామిలీ ఫ్రెండ్సే కదా కూర్చొని మాట్లాడుకుంటే అయిపోయేది. అది అయిపోయే ఇష్యూ. ఇంత ఇష్యూ చేసుకుంటే నేను అనేది అది. రాజకీయ ప్రోద్బలం ఉందా అనేది అనుమానం వస్తుంది. ఎప్పుడైనా అహంకారం ఉండదు మనిషికి. మనకు ఇప్పుడు ఒక్కటి సార్, పదవి ఉన్న రోజులు నీ ఎంబడి చుట్టూ మస్తు మంది ఉంటారు. పదవి పోయిన క్షణం నీ ఇంటి పక్కల చీమ కూడా ఉండదు. ఇవన్నీ మనం ఏమీ చూస్తలేమా సార్? ఇలా తమిళనాడు పరిస్థితి ఏంది? ఇవన్నీ అందుకే రాజకీయాలు ఎవరికి శాశ్వతం కాదు, పదవులు శాశ్వతం కాదు. మేము అందుకే చాలా సందర్భాలు నీకు ఏ అర్హత ఉంది, మీకు ఏం పదవి ఇచ్చారు అంటే మాట్లాడడానికి పదవులు అవసరం లేదు. నేను అనేది అదే చెప్తున్నా. ఇవాళ ఎవరిని ఇక్కడ బ్లేమ్ చేయాలి, వీళ్ళని ఎవరిని బ్లేమ్ చేయాలని నేను చెప్పట్లేదు. మేము అనేది ఏంటంటే సమాజంలో నాకంటే ఒక బాధ్యత ఉంది. నేను మాట్లాడాలని మాట్లాడతాను. జడ్జిమెంట్ సంధ్యారెడ్డి ఎవరికి ఇదండి. ఇవాళ నాకున్న టైంని, నా అమూల్యమైన టైంని తీసుకొచ్చి నేను కేటాయిస్తున్నా. ఇక్కడ వీళ్ళని కించపరచాలి వాళ్ళని ఉద్దేశం కాదు. ఒక అమ్మాయి సిగ్గిట్స్ అయితే చెప్పదు సార్, పోలీస్ స్టేషన్కి వచ్చి ఎఫ్ఐఆర్ అయితే బుక్ చేయదు. డబ్బుల కోసమో ఎంత ప్రేమించిందో 100%. ఇంకొకటి, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా అనేది వీడియోలు కూడా వైరల్ ఉన్నాయి. కొన్ని వీడియోస్ ఇష్టపూర్వకంగానే ఇద్దరు తిరిగారు. మైనర్ అయినా నిన్న ఇంకేదో అడ్వకేట్ గారు చెప్పారు, నిన్న జడ్జి గారు చెప్పారు మహాన్యూస్లో. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలన్నా మైనర్ అయినా కూడా ఏదో వాళ్ళకు ఉంటుందంట సార్, ఎగ్జామ్షన్ ఉంటుందంట నిన్న చెప్పారు. అందుకని లాలో చాలా ఉన్నాయి. అందుకే మనం మాట్లాడలేము ఆ విషయంలో, ఓవరాల్ గా మాట్లాడగలుగుతాం. కాబట్టి ఇద్దరిది తప్పు ఉన్నా కూడా ఎస్కేప్ కావద్దు. ఇష్టం లేకపోతే ఇష్టం లేదని ఇంట్లో కూర్చొని చిన్న జాతీయ సమస్య కాదు ఇది. అది మీ నాన్న జాతీయ స్థాయిలో ఉన్నారు కాబట్టి సమస్య పెద్దగా అయిపోయింది. ఎవరైనా ఒకటండి, ఒకరు ఎదిగేటప్పుడు ఎవరో ఒకరు లాగడానికి ప్రయత్నం చేస్తారు. కోడిగిడ్డ మీద ఈకలు పీకెట్టోళ్ళు చాలా మంది ఉంటారు. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే తను అంత జాగ్రత్తగా ఉండలేకపోయినేమో అనిపించింది. సో ఏ విషయంలో అయినా బాధాకరమే. ఎందుకంటే ఇలా ఒక్కటి సార్, మంత్రి పదవి ఇవ్వాలి ఉంటుంది, రేపు పోద్ది. నీ పిల్లలు నీ భార్యనే కదా శాశ్వతం. సరే అఫ్ కోర్స్ ఒంటరిగానే వస్తాం, ఒంటరిగా పోతాం, కానీ ఉన్న రోజులైతే బండి సంజయ్ గారి కొడుకే అంటారు. అవునా కదా? ఏదైనా కూడా సన్నా బండి సంజయ్ గారు. నేను అనేది ఏం సార్ అంటే, ఈ విషయాలలో ఈ రాజకీయాలు చేసేటప్పుడు ఇవి చేసేటప్పుడు పిల్లలకి ఎందుకు మనం చెప్పాను సార్ గట్టిగా, మేము ఈ స్థాయిలో ఉన్నాం, జాగ్రత్తగా ఉండాలి, మీరు ఇలా కాదని. ఎన్ని జరుగుతున్నాయి సార్, ఆడపిల్లలు కూడా ఎందుకు జాగ్రత్తగా ఉంటలేరు చెప్పండి. బాధాకరంగా అనిపిస్తుంది. పబ్లిక్ లోకి వస్తే రేపు వాడు చేసుకోకపోతే ఇంకోటి చేసుకున్నాం అనుకో, ఇవన్నీ నిలుస్తాయా సార్ మళ్ళీ ఈ బంధాలు కదా? ఇవన్నీ మనకు తెలిసిన బంధాలని ఎందుకు ఈ రకంగా చేస్తున్నాం? తల్లిదండ్రులు కూడా చెప్పాలి. పెళ్లి కాకపోతే ఎవడైనా కానివ్వండి సార్, ఎంగేజ్మెంట్ కానీ నీకు మొత్తం రేపు పెళ్లి చేసుకున్నాక తాళి కట్టిన తర్వాతనే ఏదైనా చేయాలి. దళిద్రాలన్నీ చూస్తున్నాం కదా, ఎంగేజ్మెంట్ ముద్దులు పెట్టుకుంటారు, మొత్తం వాళ్ళనే అయిపోతున్నాయి. వాడి మీకు సొంతమని ఎట్లా అనుకుంటారు? అప్పుడే పెళ్లి తాళి కట్టినప్పుడే నీ మొగుడు. నేను ఎందుకో సార్ కొన్ని గమనిస్తుంటా. నేను ఈ సందర్భం వచ్చినట్టు చెప్తాను, అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలంట. ఇల్లు కలకంగా పండుగ అయిపోద్దా, ఎంగేజ్మెంట్ పెట్టుకుంటే 15-20 రోజులు తేడా ఉంటుంది. ఆ లోపల ఏదైనా జరిగితే మా మొగుడు అని ఎట్లా అనుకుంటాను చెప్పండి? అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి. ఆకులు కాలినాక చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం? ఇలా మీరే జాగ్రత్తగా ఉంటే ఈ సిచ్యువేషన్ వచ్చేది కాదుగా. సరే వాళ్ళు అఫ్ కోర్స్ ఫ్రెండ్స్ ఉండొచ్చు, అక్కడ ఏం జరిగిందంటే మనకు తెలియదు సార్. ఏదున్నా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు నివేదిక ఇవ్వాలి, 10th క్లాస్ సర్టిఫికెట్ ప్రామాణికం, ప్రెస్ మీట్ పెట్టి రిలీజ్ చేయాలి. ఇంత టైం ఈ అమ్మాయి మూడు సర్టిఫికెట్లు అంటే సార్, 10th సరే ఏదేమైనా కూడా మిగతా సర్టిఫికెట్ అదొకటి ఇదొకటి రేషన్ కార్డు ఒకటి ఉందంట. ఇప్పుడు అంత కోట్ల ఆస్తి వాళ్ళకి రేషన్ కార్డు ఉంటామేంటి? అదే అర్థం. ఇప్పుడు ఒకటి చెప్పలేదు సార్, కర్ణుని సాగు 1,00,000 కారణాలు అన్నట్టుగా మనము ఏది మాట్లాడినా ఇప్పుడు తప్పే అవుతుంది. కాబట్టి అది క్షుణ్ణ పరిశీలిస్తున్నారు కదా, ఇది ఒక కేంద్ర పరిధిలోకి వెళ్ళిపోయింది. కాబట్టి అది మంచి ఉన్న చెడున్న 2 రోజులలో వస్తా మొత్తం ఏం బయట పెడతావు? వేషాలు అన్నీ వేస్తారు, ఏం పెడతారు? ఇంకా అందరు చేసింది మీరు చేసిరు. ఇప్పుడు అన్ని వద్దన్నాడు 100 చెప్తాడు, కావాలనుకుంటే 100 తప్పులు చేసినా నాకు కావాలి అంటారు. అంతే ఈజీగా వద్దనుకుంటే ఎన్నో తప్పులు బట్ట కలిసి మీద పడేస్తారు. నేను అనేది ఏం సార్ అంటే, సెలబ్రిటీస్ పిల్లలకు అదుపులు ఉండవు. ఎవరుంటారు చెప్పేటోళ్ళు? ఎవరింటారు?
వాళ్ళ పిల్లలకి ఏముంటుంది, లావిష్ కార్లు కొనిస్తున్నామా, మంచి బెడ్రూమ్లు ఇస్తున్నామా, మంచి ఖరీదైన మొబైల్స్ ఇస్తున్నామా, ఖరీదైన గిఫ్ట్లు ఇస్తున్నామా, ఎంజాయ్ చేస్తున్నా, ఖరీదైన బట్టలు ఇస్తున్నాడా, ఖరీదైన టూర్లు వెళ్తున్నారా, అమెరికా ఫారెన్ ఇదే తప్ప ఓ పద్ధతి లేదు, ఓ పాడు లేదు. అది అయిపోయినాక ఇగో మేము ఇట్లా కూర్చొని మాట్లాడుకోవాలి. వాళ్ళ గురించి ఇది పరిస్థితి. మళ్ళీ కామెంట్ పెట్టేవాళ్ళు ఒకరు ఉంటారు. ఇది సమాజంలో మారాలి సార్, సమాజం మారాలి, ఆ అమ్మాయిలు కూడా మారాలి. మీ జాగ్రత్తలు మీరు స్వేచ్ఛ కోరుకున్నారు, తప్పు కాదు. మీ భద్రత మీ జాగ్రత్తగా మీరు ఉండాలి. ఎవ్వడు మిమ్మల్ని వచ్చి ఎవ్వడు రక్షించలేడు. ఓకే సంజయ్ రెడ్డి గారు, ఇప్పుడు మనం పొలిటికల్ యాంగిల్ కాకుండా పర్సనల్గా అయితే మాట్లాడాము. పొలిటికల్ యాంగిల్గా మీరు ఒక కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా మీరు అయితే ఉన్నారో ఆ స్థాయిలో మీరు మాట్లాడాల్సి వస్తే, ఎందుకు కాంగ్రెస్ పార్టీ దీని మీద అంత తీవ్రంగా స్పందించట్లేదు? సిట్ పేరుతోటి అంటే ఫోక్సో చట్టం అని చెప్పి ప్రతి చోట మీరు సిట్ వేస్తున్నారా అనేది ఒకటి ఉంది మేడం, దానికి చెప్పండి మీ సమాధానం. లేదండి, రేవంత్ రెడ్డి గారు క్లారిటీగా చెప్పిండ్రు, విచారణ జరిపించండి లోతుగా, అసలు వాట్ ఈజ్ వాట్, ఎక్కడ కూడా అది కావద్దు. ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్లుంటుంది మీకు తెలుసు కదా, కోర్టు ఎట్లుంటుంది మీకు తెలుసు కదా. మీకున్న తొందర, నాకున్న తొందర, వాళ్ళకున్న తొందర వాళ్ళకు ఉండదు సార్. రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇస్తారు కానీ రేవంత్ రెడ్డి గారు అయితే ఎంక్వైరీ చేయరు కదా. ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు, మీడియా పని మీడియా చేసుకుంటుంది, సీఎం పని సీఎం చేస్తారు, మాట్లాడేటోళ్ళు మాట్లాడతారు, డిపార్ట్మెంట్ కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకోదు. ఎంతవరకు నివేదిక ఇచ్చి కోర్టుకు సబ్మిట్ చేస్తుంది. ఎవడైనా దొంగతనం చేసిన సాయంత్రం ఉంచుకొని కోర్టులో సబ్మిట్ చేసి పోతారు వాళ్ళు, అంతేనే కదా. సో కాబట్టి ఈ విషయంలో రేవంత్ రెడ్డి క్లారిటీగా ఉన్నారండి. రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఇలాంటివి ఎప్పుడు పునరావృతం కాకూడదు అమ్మాయిలకు అనేది ఒంట్లో వణుకు రావాలి. అక్కడ ఏం జరిగినా, మైనర్ కన్నా ముందు 1 గంట ముందు ఏం జరిగినా కూడా 100% ఎవడైనా తీసుకొచ్చి లోపల వేయాల్సిందే. చట్టానికి ఎవడు చుట్టం కాదు, తమ్ముడు పేకాటని అదే క్లారిటీగా అదిగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు మహిళల పట్ల సానుభూతితోని ఒక అన్నగా, ఒక తమ్మునిగా, ఒక తండ్రిగా పెద్దన్న పాత్ర వహిస్తుండ్రు. దయచేసి ఈ విషయంలో సమన్వయం పాటించాలి. ఎవ్వరు ఎక్కడ పోరు, లేటుగా అయినా 4 రోజులు లేటుగా అయినా కూడా న్యాయం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి.